నమస్కారం వార్తలకి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు 78వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా చిత్తూరు కలెక్టరేట్లో జాతీయ జెండాను ఆవిష్కరించిన చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ భారతదేశ సార్వభౌమత్వాన్ని కాపాడడానికి సర్వతోముఖాభివృద్ధికి విద్యార్థులు యువత బాధ్యత తీసుకోవాలని పిలుపు స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో వివిధ శాఖల శకటాల ప్రదర్శనలో మొదటి బహుమతి అందుకున్న వ్యవసాయ శాఖ శకటం 2, 3వ బహుమతులు అందుకున్న వైద్య ఆరోగ్య శాఖ విద్యాశాఖల శకటాలు ముఖ్య అతిథి మంత్రి సత్యకుమార్ యాదవ్ చేతుల మీదుగా బహుమతులు అందుకున్న విజేతలు భక్తులకు సౌకర్యవంతమైన దర్శనం కల్పించడమే మన ధ్యేయం మరింత సేవాభావంతో భక్తులకు సేవలు అందిద్దాం స్వాతంత్ర వేడుకల్లో టీటీడీ ఈవో జె శ్యామలరావు తిరుపతి పోలీస్ పెరేడ్ మైదానంలో కనుల పండుగగా దేశభక్తి ఉట్టిపడేలా 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ముఖ్య అతిథిగా హాజరై జాతీయ జెండాను ఎగరవేసిన దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఇక వార్తల్లో వివరాలు ఎందరో త్యాగదనుల అలుపెరగని పోరాటం అనంతరం భారతదేశానికి స్వాతంత్రం సిద్ధించిందని భావితరాలు దేశాభివృద్ధికి తోడ్పడాలని చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ విద్యార్థులకు పిలుపునిచ్చారు గురువారం 78వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా జిల్లా కలెక్టర్ జిల్లా సచివాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించి జాతిపిత గాంధీజీ చిత్రపటానికి నివాళులర్పించి విద్యార్థులకు మిఠాయిలు పంచిపెట్టారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తూ ఎందరో త్యాగధనులు దాదాపు 150 సంవత్సరాలు అలుపెరగని పోరాటం చేసి ప్రాణాలు అర్పించి భారతదేశానికి స్వాతంత్రాన్ని సంపాదించారని వీరి త్యాగ ఫలితమే నేటి స్వాతంత్ర స్వేచ్ఛ వాయువులను మనం ఆస్వాదిస్తున్నామని అన్నారు దేశ సరిహద్దుల్లో వీర జవాన్లు వారి ప్రాణాలను పణంగా పెట్టి దేశాన్ని రక్షిస్తున్నారని చెప్పారు స్వాతంత్రం అనంతరం దేశంలో నేటికి కొన్ని ఇబ్బందులు ఉన్నాయని భావితరాలైన నేటి విద్యార్థులు యువత భారతదేశ రక్షణకు సార్వభౌమత్వాన్ని కాపాడడానికి సర్వతోముఖాభివృద్ధికి ప్రజలు ఆనందంగా జీవించడానికి బాధ్యతగా శ్రమించాలని అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్తో పాటు కడా ప్రాజెక్ట్ డైరెక్టర్ వికాస్ మర్మత్ అసిస్టెంట్ కలెక్టర్ హిమవంశీ డిఆర్ఓ బి పుల్లయ్య డ్వామా పీడీ ఎన్ రాజశేఖర్ కలెక్టర్ సిబ్బంది విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు Now it's our responsibility. You are going to be youngsters tomorrow. It's our responsibility that how we living in harmony and developing and to everyone that whatever opportunity you get, because our freedom fighters have sacrificed their life and still our soldiers are sacrificing our lives. Whether you have yesterday you have seen it or not, one of our captain sacrificed his life in Jammu and Kashmir. So it's a very hard fought freedom and we should work very hard. స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా గురువారం చిత్తూరు పోలీస్ ట్రైనింగ్ సెంటర్లో జాతీయ పతాకాన్ని రాష్ట్ర వైద్య ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ వైద్య విద్యాశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆవిష్కరణ అనంతరం వివిధ శాఖలు ఏర్పాటు చేసిన స్టాల్స్ ను చిత్తూరు ఎంపీ దగ్గుమల ప్రసాదరావు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఎస్పీ మణికంఠ చందోల్ చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ తో కలిసి సందర్శించారు వివిధ శాఖల స్టాల్స్ సందర్శనలో భాగంగా జిల్లా విపత్తుల స్పందన మరియు అగ్నిమాపక సేవల శాఖ జిల్లా పోలీస్ డిపార్ట్మెంట్ పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ సమాచార పౌర సంబంధాల శాఖ ఛాయాచిత్ర ప్రదర్శన పట్టు పరిశ్రమ శాఖ డ్వామా డిఆర్డిఏ జిల్లా పంచాయతీ వనరుల కేంద్రం వైద్య ఆరోగ్య శాఖ ఐసిడిఎస్ పశుసంవర్ధక శాఖ ఉద్యాన శాఖ వ్యవసాయ శాఖల స్టాల్స్ ను సందర్శించారు ఈ కార్యక్రమంలో భాగంగా డిఆర్డిఏ శాఖ ద్వారా శ్రీనిధి కింద 9,197 మంది ఎస్హెచ్జి మహిళలకు జీవనోపాధి రుణాలకు 61.25 కోట్ల మెగా చెక్కును 5,376 మంది ఎస్హెచ్జి మహిళలకు బ్యాంకు లింకేజీ రుణాల కింద 673.54 కోట్లు పంపిణీ చేశారు ఉద్యాన శాఖ ద్వారా వ్యవసాయ యాంత్రీకరణలో భాగంగా మిషన్ ఫర్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఆఫ్ హార్టికల్చర్ కింద 88 లక్షలతో 257 పవర్ టిల్లర్లు మినీ ట్రాక్టర్లు స్ప్రేయర్లు అందించే కార్యక్రమాన్ని మంత్రి లాంఛనంగా ప్రారంభించి ట్రాక్టర్ మౌంటెడ్ స్ప్రేయర్ను పవర్ టిల్లర్ను 50% రాయితీతో పంపిణీ చేశారు ఈ మనకి స్వాతంత్రం సిద్ధించడానికి ఎన్నో త్యాగాలు చేసిన
జాతీయ నాయకుల్ని, స్వాతంత్ర సమరయోధుల్ని సందర్భం మనం గుర్తు చేసుకోవాల్సి ఉంది. భావి తరాలకి, భవిష్యత్ తరాలకు కూడా వాళ్ళు చేసిన త్యాగాల్ని, వారి కారణంగా మనం ఇవాళ స్వేచ్ఛావాయువులు పీలుస్తున్న విధానాన్ని ప్రజలకు తెలియజెప్పాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా దేనికోసమైతే వారి త్యాగాలు చేశారో, ఏ ఆశయాల కోసమైతే, ఏ విలువల కోసమైతే నిలబడ్డారో వాటిని భవిష్యత్తులో ఆచరించాల్సిన అవసరం గురించి కూడా చెప్పాల్సి ఉంది. అదేవిధంగా గతంలో ఉన్న అనుభవాల్ని గుర్తులో పెట్టుకుని, అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకుని భవిష్యత్తు దిశగా మనము ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. ఒక వికసిత భారత నిర్మాణం కోసం, ఒక వికసిత ఆంధ్రప్రదేశ్ నిర్మాణం కోసం కూడా దేశ ప్రజలు, రాష్ట్ర ప్రజలందరూ కృషి చేయాల్సి ఉంది. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా గురువారం చిత్తూరు పోలీస్ ట్రైనింగ్ సెంటర్లో వివిధ ప్రభుత్వ శాఖలు వారి కార్యక్రమాలు, పథకాలను ప్రజలకు వివరించేలా శకటాల ప్రదర్శన సాగింది. 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా శకటాల ప్రదర్శనలో భాగంగా మొదటగా ప్రజల సంరక్షణలో భాగంగా పోలీస్ వారు తీసుకుంటున్న వినూత్న కార్యక్రమాలను తెలియజేసేలా జిల్లా పోలీస్ శాఖ శకటాన్ని ప్రదర్శించారు. అనంతరం విపత్తులు సంభవించిన సమయంలో ఆత్మరక్షణ విధానాలను తెలుపుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ అగ్నిమాపక శాఖకు చెందిన మిస్డ్ బుల్లెట్, మిస్డ్ జీప్, ఐఆర్బీ శకటాలు ప్రదర్శించారు. మూడవదిగా వైద్య ఆరోగ్య శాఖకు చెందిన డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్ట్, చంద్రన్న సంచార ఆరోగ్య పథకం, తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ 108 వాహనాల శకటాలు ప్రదర్శించారు. తదుపరి దేశంలోని పోషకాహార లోపాన్ని తరిమికొట్టాలని సూచిస్తూ వ్యవసాయ శాఖకు చెందిన చిరుధాన్యాల శకటం, చిత్తూరు పట్టణ పరిధిలో చేపట్టిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను తెలుపుతూ చిత్తూరు నగరపాలక సంస్థ శకటం ప్రదర్శించారు. తర్వాత ఎన్టీఆర్ భరోసా పెన్షన్, మహిళా మార్ట్, జీవనోపాధులు, నిరుద్యోగులకు సీడాప్ ద్వారా ఉద్యోగ అవకాశాలను తెలుపుతూ డిఆర్డీఏ శకటాలు సాగిపోయాయి. డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజనం, సర్వేపల్లి రాధాకృష్ణ విద్యామిత్ర స్టూడెంట్స్ కిట్స్, తల్లికి వందనం, బాలిక రక్ష వంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను వివరించేలా విద్యాశాఖ విద్యా రథాలు, గృహ నిర్మాణాలు తెలుపుతూ గృహ నిర్మాణ శాఖ శకటం, బీపీఎల్ కార్డుదారులకు అందిస్తున్న సేవలను తెలుపుతూ సివిల్ సప్లై శకటాలు సాగాయి. ఈ శకటాల ప్రదర్శనలో వ్యవసాయ శాఖ మొదటి విజేతగా నిలవగా వైద్య ఆరోగ్య శాఖ, విద్యాశాఖలు 2, 3వ బహుమతులను కైవసం చేసుకున్నాయి. విజేతలుగా నిలిచిన వారికి రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ, వైద్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, చిత్తూరు పార్లమెంట్ సభ్యులు దగ్గుమల ప్రసాదరావు, జడ్పీ చైర్మన్ గోవిందప్ప శ్రీనివాసులు, జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, ఎస్పీ మణికంఠ చందోల్, చిత్తూరు నగర మేయర్ ఆముద, చిత్తూరు పొతలపట్టు జీడీ నెల్లూరు శాసనసభ్యులు గురజాల జగన్మోహన్, కె మురళీమోహన్, డాక్టర్ థామస్ చేతుల మీదుగా బహుమతులు, మెమంటోలు అందజేశారు. నేడు రాష్ట్ర వ్యాప్తంగా కులం, మతం, పార్టీలకు అతీతంగా ప్రజల సంక్షేమమే ధ్యేయంగా అర్హులైన ప్రతి కుటుంబానికి సూపర్ 6 సంక్షేమ పథకాలతో పాటు మరెన్నో అభివృద్ధి ఫలాలను అందిస్తున్న మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నవ్యాంధ్ర రథసారథి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో రాజధాని అమరావతి సహా యావత్ ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణానికి కృత నిశ్చయంతో కంకణం కట్టుకున్న కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో స్వాతంత్ర దిన వేడుకలను ఘనంగా నిర్వహించుకుంటున్నాం. చిత్తూరు జిల్లా ఎస్పీ క్యాంప్ ఆఫీస్ నందు ఘనంగా 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. చిత్తూరు జిల్లా ఎస్పీ విఎన్ మణికంఠ చందోల్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీస్ సిబ్బంది నుంచి గౌరవ వందనం స్వీకరించి జెండా వందనం గావించారు. ఈ సందర్భంగా పోలీస్ సిబ్బందికి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు ఎస్పీ సతీమణి హర్షిత పాల్గొని ఎన్సీసీ విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపి మిఠాయిలను పంపిణీ చేశారు. ఈ వేడుకల్లో ఆర్ఐ, ఎంటీఓ భాస్కర్ మరియు క్యాంప్ ఆఫీస్ సిబ్బంది పాల్గొన్నారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకలో భాగంగా గురువారం పోలీస్ ట్రైనింగ్ సెంటర్లో జాతీయ పతాక ఆవిష్కరణ అనంతరం జిల్లాలోని వివిధ శాఖలు సాధించిన ప్రగతిని వైద్య ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ, వైద్య విద్యాశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా మంత్రి ప్రసంగిస్తూ నవ్యాంధ్ర అభివృద్ధికి కోట్ల మంది తెలుగు ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జూన్ 12న ప్రమాణ స్వీకారం చేసి ఎన్నికల మేనిఫెస్టోలో తెలిపిన విధంగా 16,347 టీచర్ పోస్టులకు మెగా డిఎస్సి దసరాపై తొలి సంతకం చేశారని, ఇందులో జిల్లాకు 1,470 పోస్టులు కేటాయించారన్నారు. ఏపీ భూ యాజమాన్య హక్కు చట్టంపై 2వ సంతకం, పింఛన్ల నగదు పెంపుపై 3వ సంతకం, అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణ, నైపుణ్య గణనాలపై తరువాతి సంతకాలు చేశారన్నారు.
పేదల సేవలో ప్రతి నెల 1వ తేదీన ఎన్టీఆర్ భరోసా పథకం ద్వారా 2024 ఏప్రిల్ నుండి ఆగస్టు వరకు 2,71,442 మందికి 418.13 కోట్ల రూపాయలు అందించామని, జిల్లాలో 32 మండలాల్లో 44 చంద్రన్న సంచార రథంతో ఇంటింటికి వైద్య సేవలు అందించేందుకు చర్యలు చేపట్టామని తెలిపారు. చంద్రన్న సంచార రథంతో 55 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో విలేజ్ హెల్త్ క్లినిక్ల ద్వారా సచివాలయాల స్థాయిలో ఆరోగ్య సేవలు అందిస్తున్నామని, నిరుపేదలకు 5 రూపాయలకే భోజనం, అల్పాహారం, 3 పూటల కడుపు నిండా భోజనం చేసేందుకు అన్న క్యాంటీన్లను కుప్పం, పలమనేరు, పొంగనూరు పట్టణాలలో ఈ నెల 16 నుండి రానున్నాయని తెలిపారు. డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ద్వారా జిల్లాలోని 2,444 పాఠశాలల్లో ఉన్న 1,63,704 మంది పిల్లలకు నాణ్యమైన పౌష్టిక ఆహారంతో కూడిన మధ్యాహ్న భోజన పథకం అందిస్తున్నామని తెలిపారు. భూ ఆక్రమణలు, 22A భూముల తారుమారుకు సంబంధించిన ఫిర్యాదుల స్వీకరణ, వీటి పరిష్కారం నిమిత్తం సెప్టెంబర్ మొదటి వారం నుండి గ్రామాన రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తామన్నారు. రైతు సంక్షేమంలో భాగంగా పీఎం కిసాన్ కింద 1,75,051 రైతు కుటుంబాలకు 35 కోట్ల రూపాయలు జమ చేశామని, ఆంధ్రప్రదేశ్ మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్టు ద్వారా ఆధునిక సాగునీటి పద్ధతుల ఏర్పాటుకు పెద్ద ఎత్తున సబ్సిడీ ఇచ్చి ప్రోత్సహిస్తున్నామని చెప్పారు. 2024-25 సంవత్సరానికి గాను జిల్లాలో గోకులం పథకం ద్వారా 70 నుంచి 90% సబ్సిడీపై పశువులకు, మేకలకు, గొర్రెలకు, కోళ్లకు గోకులం షెడ్లు ఉపాధి హామీ పథకం కింద నిర్మించుటకు చర్యలు చేపడుతున్నామని అన్నారు. రాష్ట్ర గృహ నిర్మాణ పథకాన్ని ప్రధానమంత్రి ఆవాస్ యోజన 2.0 కేంద్ర ప్రభుత్వంతో అనుసంధానం చేసి ఇకపై కొత్తగా ఎంపిక చేసే లబ్ధిదారులకు ఒక్కో ఇంటి నిర్మాణానికి 4 లక్షలు అందించనున్నామని తెలిపారు. జలజీవన్ మిషన్ కింద ప్రతి గృహానికి సురక్షిత తాగునీటిని సరఫరా చేసేందుకు 431 కోట్ల రూపాయలతో 5,041 పనులను గుర్తించగా 2,395 పనులు పూర్తి చేశామన్నారు. మహిళా సాధికారతే లక్ష్యంగా జిల్లాలో ఈ ఆర్థిక సంవత్సరం 1,871 SHGలకు 142 కోట్ల రూపాయలు బ్యాంకు లీకేజీ రుణాలు శ్రేణిధి కింద ఈ ఏడాది ఇప్పటి వరకు 7,569 సంఘాలకు 51 కోట్ల రుణ సౌకర్యం కల్పించామన్నారు. భారతదేశ 78వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15వ తారీఖున భారతీయ కమ్యూనిస్టు పార్టీ సిపిఐ కార్యాలయంలో మువ్వన్నెల జాతీయ జెండాను సిపిఐ చిత్తూరు జిల్లా కార్యదర్శి ఎస్ నాగరాజు జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నాగరాజు మాట్లాడుతూ భారతదేశ స్వాతంత్ర్యం కోసం పోరాడి అసువులు బాసిన త్యాగ పురుషులను తలుచుకొని కొనియాడారు. భారతదేశ సమగ్రత కోసం, సమైక్యత కోసం, కుల మతాలకు అతీతంగా బడుగు బలహీన వర్గాల ప్రజల అభ్యున్నతి కోసం, భారతదేశ రాజ్యాంగ పరిరక్షణ కోసం, దేశం కోసం భారత కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తలుగా కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో నాయకులు సత్యమూర్తి, దాసరి చంద్ర, రఘు, విజయ గౌరి, రమాదేవి, జమిలాబి, కుమారి, కోమల, కవిత, లతారెడ్డి, మణిమేఘల, కృష్ణ, గిరిజ, సుధాకర్, మురళి తదితరులు పాల్గొన్నారు. భారతదేశ సమగ్రత కోసం, సమైక్యత కోసం, కుల మతాల, జాతి మతాల అతీతంగా బడుగు బలహీన వర్గాల ప్రజా సమస్యల కోసం, దేశం కోసం భారత పార్టీ కార్యకర్తలుగా మేము ఈ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రతిజ్ఞ చేస్తున్నాం. 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు తిరుపతి పోలీస్ పరేడ్ మైదానంలో నిర్వహించగా ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పాల్గొన్నారు. మంత్రి వేదిక వద్దకు రాగానే జిల్లా కలెక్టర్ ఎస్పీ స్వాగతం పలికారు. జాతీయ పతాక ఆవిష్కరణ చేసిన అనంతరం జాతీయ పతాకానికి వందన సమర్పణ, జాతీయ గీతాలాపన అనంతరం పోలీస్ పరేడ్ మైదానంలో జిల్లా కలెక్టర్ ఎస్ వెంకటేశ్వర్, జిల్లా ఎస్పీ సుబ్బరాయుడుతో ఓపెన్ టాప్ వాహనంలో పోలీస్ పరేడ్ మైదానం సందర్శించి పోలీసు గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం మంత్రి జిల్లా ప్రగతి నివేదికను సభను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో తిరుపతి స్థానిక ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని, ఎమ్మెల్సీ బల్లి కళ్యాణ చక్రవర్తి, సిపాయి సుబ్రహ్మణ్యం తదితర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. పరిశ్రమల శాఖ, వ్యవసాయ శాఖ, విద్యాశాఖ, జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ, పర్యాటక శాఖ, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ, పోలీస్ శాఖ, తిరుపతి నగరపాలక సంస్థ, ఫాల్కన్ వాహనాల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.
పోలీస్ జాగిలాల ప్రదర్శన సభికులను ఆకట్టుకుంది. సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ప్రతిభ కనపరిచిన జిల్లా అధికారులకు, ఉద్యోగులకు, పోలీస్ అధికారులకు, సిబ్బందికి 392 మందికి మంత్రి ప్రశంసా పత్రాలు, పోలీస్ మెడల్స్ ను అందించారు. వివిధ ప్రభుత్వ శాఖలు ఏర్పాటు చేసిన స్టాల్స్ ను మంత్రి, జిల్లా కలెక్టర్ ఎస్ వెంకటేశ్వర్, జిల్లా జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్, నగరపాలక కమిషనర్ నారపరెడ్డి మౌర్య, ఎస్పీ సుబ్బరాయుడులతో కలిసి పరిశీలించారు. మహిళా పోలీస్ స్టేషన్, సైబర్ క్రైమ్ వింగ్, జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ, మహిళా శిశు సంక్షేమ శాఖ, మెప్మా, వ్యవసాయ శాఖ, ఉద్యాన శాఖ, సూక్ష్మ నీటి సాగు పథకం శాఖ, పట్టు పరిశ్రమల శాఖ, ఎన్టీఆర్ వైద్య సేవ, జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ, పర్యాటక శాఖ, అటవీ శాఖ, పశు సంవర్ధక శాఖ ఏర్పాటు చేసిన స్టాల్స్ ను పరిశీలించి తిరుపతి జిల్లాకు సంబంధించిన గ్రామీణ అభివృద్ధి సంస్థకు సంబంధించిన 4869 మంది స్వయం సహాయక సంఘాలలోని 35,244 మంది సభ్యులకు బ్యాంక్ లింకేజీ, శ్రీనిధి ఉన్నతి, సిఐఎఫ్ పథకాల కింద లబ్ధిదారులకు 250 కోట్ల రుణాల మెగా చెక్కును పంపిణీ చేశారు. మెప్మాలోని 6,920 స్వయం సహాయక సంఘాలలోని సభ్యులకు బ్యాంకు లింకేజీ ద్వారా 96 కోట్ల రుణాలను మెగా చెక్కును మంత్రి, జిల్లా కలెక్టర్తో కలిసి పంపిణీ చేశారు. ఈ వేడుకల్లో జిల్లా ప్రజలు, పాఠశాలల విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థలు, సీనియర్ సిటిజన్లు పాల్గొన్నారు. డిపార్ట్మెంట్లకు సంబంధించినటువంటి అధికారులందరికీ కూడా వాళ్ళ ప్రావీణ్యతను బట్టి వాళ్ళకి అవార్డ్స్ ఇవ్వడం జరిగింది. అలాగే ఈ తిరుపతి జిల్లాలో ఉన్న అనేక కార్యక్రమాల్లో భాగంగా స్టాల్స్ ఏర్పాటు చేశారు. ఈ స్టాల్స్ అన్నీ కూడా చూడడం, ముఖ్యంగా హ్యాండీక్రాఫ్ట్స్, ప్రకృతి వ్యవసాయం, అలాగే మరి పశు పోషణకు సంబంధించినటువంటివి, ఇలాంటివన్నీ కూడా ఈరోజు ఈ స్టాల్స్లో ఉన్నాయి. భారతదేశ 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను తిరుపతిలోని అక్కారంపల్లి ఎంపీపీ స్కూల్లో ఘనంగా నిర్వహించారు. గురువారం ఉదయం 9 గంటలకు పాఠశాలలో ఉపాధ్యాయులు, విద్యార్థులు జెండాను ఆవిష్కరించి ఘనంగా వేడుకలు జరుపుకున్నారు. గురువారం ఉదయం 9 గంటలకు పాఠశాలలో ఉపాధ్యాయులు, విద్యార్థులు జెండాను ఆవిష్కరించి ఘనంగా వేడుకలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో స్పీక్ అండ్ గ్రీన్ స్టార్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ సంస్థ నిర్వాహకులు గంగాధర్, సిబ్బంది ఆధ్వర్యంలో విద్యార్థులకు నోట్ పుస్తకాలు, బ్యాగులు ఉచితంగా అందించారు. ఈ సందర్భంగా గంగాధర్ మాట్లాడుతూ, నేటి భవిష్యత్తు విద్యార్థుల చేతుల్లోనే ఉందని, అటువంటి విద్యార్థులకు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా పుస్తకాలు, బ్యాగులు అందించడం సంతోషంగా ఉందన్నారు. స్వాతంత్ర సమర యోధులను ఆదర్శంగా తీసుకుని విద్యార్థులు తమ గమ్యాన్ని అధిరోహించాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ రాధాకృష్ణ, పాఠశాల ఉపాధ్యాయులు విజయలక్ష్మి, పవన్, మంజరి, తల్లిదండ్రులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. తిరుపతి ఎంజీఎం హైస్కూల్లో 78వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా టీడీపీ పార్లమెంట్ అధ్యక్షులు జి నరసింహ యాదవ్, టీడీపీ నాయకులు శ్రీధర్ వర్మ జాతీయ జెండా ఎగురవేశారు. మరియు స్టాఫ్ మరియు పిల్లలందరికీ కూడా మీ అందరికీ గాంధీజీ, నెహ్రూజీ కన్న కలలు, బడుగు బలహీన వర్గాలను ఉద్దేశించి అంబేద్కర్ రచించిన రాజ్యాంగ స్ఫూర్తి, ఎందరో త్యాగజనుల మహనీయుల ప్రాణాల త్యాగాలతో మన స్వతంత్ర దినోత్సవం స్వతంత్రం సిద్ధించింది. ఈ స్వతంత్ర ఫలాలు అన్ని వర్గాల ప్రజలకు అందించే దిశగా ఈనాడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు కానీ, అదేవిధంగా ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో కానీ వికసిత భారత్, అదేవిధంగా ఉజ్వల ఆంధ్రప్రదేశ్ కోసం, అనేక రంగాల అభివృద్ధి కోసం నిత్యం శ్రమిస్తున్న మాన్యశ్రీ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఈరోజు ఏదైతే స్వతంత్ర ఫలాలు ప్రతి పేదవాడికి అందాలి, ప్రతి పేదల బిడ్డలందరూ కూడా పూర్తి స్థాయిలో ఉన్నత స్థాయి చదువులు చదువుకోవాలి అనే దృక్పథంతో ఈరోజు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు కానీ, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ, మీ అందరి ఆకాంక్షకు అనుగుణంగా మీరందరూ కూడా తల్లిదండ్రుల ఏ విధంగా ఇబ్బంది పడి మనల్ని చదివిస్తా ఉన్నారో బిడ్డలందరూ కూడా మీరందరూ కూడా పూర్తి స్థాయిలో ఈ యొక్క మనం చూస్తా ఉన్నాం, జాతీయ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో మన వాళ్ళందరూ కూడా మన జాతి కీర్తి పతాకాన్ని ఏ విధంగా ఎగురవేస్తూ ఉన్నారో అన్ని రంగాల్లో కూడా
మీరందరూ కూడా పిల్లలందరూ కూడా మీకు మంచి ఉజ్వల భవిష్యత్తు ఉండాలని కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. జై హింద్. తిరుపతి బీజేపీ ప్రధాన కార్యాలయం నందు 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. తిరుపతి బీజేపీ ప్రధాన కార్యాలయం నందు 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను అధ్యక్షులు చంద్రప్ప ఆధ్వర్యంలో బీజేపీ నాయకులు భానుప్రకాష్, పార్థసారథి, నరేందర్ రెడ్డి, వరప్రసాద్, శ్రీహరి, జల్లి మధుసూదన్, డాక్టర్ నరేష్, మాళ్లకుప్పం శేఖర్, తేజ, గుండాల గోపీనాథ్, ప్రశాంతిరాజు, గుండాల నాయక్, రవి, జగదీష్ ఘనంగా నిర్వహించుకుని ప్రజలకు స్వీట్లను పంపిణీ చేసి స్వాతంత్ర దినోత్సవ వేడుకల శుభాకాంక్షలు తెలియజేశారు. ఈరోజు మనం స్వాతంత్రం ఆనందంగా జరుపుకుంటున్నామంటే, ఈరోజు మనం స్వతంత్రంగా అందరము జీవిస్తున్నామంటే, ఆనాడు 1947 కంటే ముందు ఎన్నో లక్షల మంది ప్రాణాలు త్యాగం చేసి ఎన్నో కోట్ల మంది ఇబ్బందులు గురైతే ఈరోజు మనం స్వతంత్రంతో ఉన్నాము. కాబట్టి వాళ్ళకి తెలుసు ఆ రోజులు, రాబోయే రోజులు నా పిల్లల కోసము, నా మనవాళ్ళ కోసము, నా తర్వాత జనరేషన్స్ కోసం నేను త్యాగం చేస్తున్నానని. దే pretty well know that they are not going to live next generation. They have sacrificed their lives for tomorrow's people. సో వాళ్ళ యొక్క రేపటి దినాల్ని మన కోసం త్యాగం చేశారు. కాబట్టి వాళ్ళని మనం స్మరించుకుంటూ, వాళ్ళు చేసినటువంటి త్యాగాలను స్మరించుకుంటూ ఈరోజు రాబోయే రోజుల్లో మనం రాబోయే జనరేషన్కి ఒక మార్గదర్శకంగా మనం ప్రవర్తించాలని, అన్నిటికంటే ముఖ్యమైన పండుగల్లో ఈ జాతీయ జెండా ఎగరేసేదే ఒక అద్భుతమైనటువంటి పండుగ. ఈ పండుగని ప్రత్యేకంగా నరేంద్ర మోడీ గారు ఒక ప్రధానమైనటువంటి దేశభక్తుడు, ఆయన ప్రధానమంత్రి కంటే కూడా ప్రధాన సేవకుడు, ప్రధాన దేశభక్తుడుగా వ్యవహరిస్తూ ఈ దేశాన్ని ముందుకు నడుపుతున్నారు. విశ్వగురు స్థానానికి తీసుకురావాలని తప్పించేటువంటి ఆయన సంకల్పానికి మనం అందరము కూడా 140-150 కోట్ల మంది భారతీయులందరూ కూడా మనం పనిచేయాలని చెప్పి, మనము భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరము కూడా అకుంఠిత దిశతో పనిచేస్తామని తెలియజేసుకుంటూ ఈ భారతదేశం యొక్క ఔన్నత్యానికి పాటుపడతామని చెప్పి అందరము మనసా వాచా కర్మేణ తెలియజేసుకుంటూ జై హింద్, జై భారత్. ప్రపంచవ్యాప్తంగా తిరుమలకు వచ్చే భక్తులకు సానుకూల తీర్థయాత్ర అనుభూతిని అందించాలని టీటీడీ అడిషనల్ ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి అన్నారు. గురువారం తిరుమలలోని గోకులం విశ్రాంతి భవనంలో 78వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను ఎగురవేసిన అనంతరం ఆయన ఐడే ప్రసంగంలో మాట్లాడుతూ, జాతికి స్వాతంత్రం కోసం ఎందరో మహానేతలు తమ జీవితాలను అంకితం చేశారని అన్నారు. గురువారం తిరుమలలోని గోకులం విశ్రాంతి భవనంలో 78వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను ఎగురవేసి అనంతరం ఆయన ఐడే ప్రసంగంలో మాట్లాడుతూ, జాతికి స్వాతంత్రం కోసం ఎందరో మహానేతలు తమ జీవితాలను అంకితం చేశారని అన్నారు. మన హిందూ సనాతన ధర్మం, పురాణాలు, పవిత్ర గ్రంథాలు మనకు నిస్వార్థ సేవ, త్యాగం మరియు సత్యాన్ని బోధించాయి. మన గొప్ప స్వాతంత్ర సమరయోధులు స్వాతంత్రం సాధించారు. వారి బాటలో పయనిస్తూ ఉద్యోగులందరూ టీం వర్క్తో అత్యంత అంకిత భావంతో కూడిన సేవలను అందజేస్తామని ప్రతిజ్ఞ చేయాలని, తద్వారా యాత్రికులు సానుకూల ప్రకంపనలను అనుభవిస్తారని మరియు మరపురాని తిరుమల తీర్థయాత్ర అనుభవంతో వారి ఇళ్లకు తిరిగి వస్తారని ఆయన అన్నారు. ఈ సందర్భంగా అదనపు ఈవో మాట్లాడుతూ, రోజుకు దాదాపు 85,000 మంది భక్తులు ఇబ్బంది లేకుండా దర్శనం కల్పిస్తున్నామని, టీటీడీ ఉద్యోగులు నాణ్యమైన అన్నప్రసాదం అందించడంతో పాటు ప్రాంగణం పరిశుభ్రంగా సరైన క్యూ లైన్లో ఉంచడంలో 24 గంటలు సేవలు అందిస్తున్నారని చెప్పారు. నిర్వహణ, గొప్ప టీం వర్క్తో భక్తులకు అవాంతరాలు లేకుండా దర్శనం కల్పించడం, రాబోయే సంవత్సరాలలో యాత్రికులకు మెరుగైన సేవలను అందిస్తామని, ప్రపంచవ్యాప్తంగా టీటీడీ ఖ్యాతిని పెంపొందిస్తామని, ఇతర మతస్థులకు రోల్ మోడల్గా నిలుస్తామని మనమందరం ప్రతిజ్ఞ చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. ప్రతి ఒక్కరు టీటీడీలో పనిచేసే ప్రతి ఎంప్లాయీ, ఉద్యోగి వాళ్ళ యొక్క రోలు, వాళ్ళ రెస్పాన్సిబిలిటీ కానీ వాళ్ళ బాధ్యత కానీ ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అదేవిధంగా సెక్యూరిటీ వాళ్ళు కూడా, విజిలెన్స్ వాళ్ళు కానీ వాళ్ళు కూడా నిరంతరం క్యూ లైన్ని ఆపరేట్ చేస్తూ, క్యూ లైన్లో వాళ్ళని గైడ్ చేస్తూ, వాళ్ళ రోల్ కూడా మిగతా వాళ్ళ రోల్కి ఏమాత్రం తగ్గకుండా వాళ్ళ రోల్ కూడా ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అంటే రాబోయే సంవత్సరంలో మరింతగా సర్వీస్ చేసి భక్తుల యొక్క మన్నను చూడగొంటామని ఆశిస్తూ ఈ సందర్భంగా అందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ, అన్ని డిపార్ట్మెంట్కి, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళకి, సెక్యూరిటీ వాళ్ళకి, మీడియాకి,
మా పిఆర్ఓ సిపిఆర్ఓ వీళ్ళకి అలాగే జనరల్ మీడియాకి అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. ప్రపంచం నలుమూల నుంచి శ్రీవారి దర్శనార్థం విచ్చేస్తున్న భక్తులకు మరింత త్వరగా సంతృప్తికరంగా శ్రీవారి దర్శనం కల్పించేందుకు టీటీడీ ఉద్యోగులు అంకిత భావంతో సేవలు అందించాలని ఈవో జె శ్యామలరావు అన్నారు. భారత స్వాతంత్ర దినోత్సవ వేడుకలు తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనంలో గురువారం ఘనంగా జరిగాయి. టీటీడీ ఈవో జె శ్యామలరావు జెండాను ఎగురవేసి ఉద్యోగులను ఉద్దేశించి ప్రసంగించారు. ఈవో మాట్లాడుతూ అందరికీ 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఎందరో యోధుల పోరాట ఫలితంగా దేశానికి స్వాతంత్రం వచ్చిందని పేర్కొన్నారు. ఈ ఉద్యమంలో ప్రతి ఒక్క భారతీయుడు ఒక సేనానిగా నిలిచాడని, నేడు ఆ మహాత్ముల త్యాగాలను మనమందరం గుర్తు చేసుకుని వారికి ధన్యవాదాలు తెలియజేసుకుందామని పేర్కొన్నారు. దేశభక్తికి దైవభక్తికి అవినాభావ సంబంధం ఉందన్న విషయాన్ని ఈ సందర్భంగా మీ ముందు ఉంచుతున్నానని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా హైందవ ధర్మానికి ఉన్న విశేషం కూడా అదే. స్వామి దయానంద సరస్వతి, స్వామి వివేకానంద లాంటి మహనీయులు హైందవ ధర్మ స్ఫూర్తితోనే యువతకు దిశానిర్దేశం చేశారని తెలిపారు. సనాతన భారతీయ సంస్కృతిని పునర్జీవింపజేయడమే దేశభక్తిగా దైవభక్తిగా స్వామి దయానంద సరస్వతి యువతను ఉత్తేజులను చేశారని తెలిపారు. యువత మేలుకు అంటూ స్వామి వివేకానంద తన గురువు రామకృష్ణ పరమహంస ధ్యాన మార్గంలో దేశభక్తికి సరికొత్త మార్గదర్శనం చేశారు. ప్రాచీన భారతీయ సంస్కృతి సాంప్రదాయాల పరిరక్షణే దేశభక్తి అని చాటి చెప్పారు. జాతిపిత మహాత్మా గాంధీ సైతం హైందవ ధర్మ పదాలైన సత్యం, అహింస స్ఫూర్తితో అవే ఆయుధాలుగా చేసుకొని ఒక రక్తపు చుక్క చిందకుండా శాంతియుతంగా పోరాటం చేసి స్వాతంత్రాన్ని సాధించి పెట్టారని తెలిపారు. ఇలా ఎందరో మహానుభావులు ప్రతి ఒక్కరూ భారతీయతను దేశభక్తిలో సమ్మిళితం చేశారన్న విషయాన్ని మనం మర్చిపోకూడదని తెలిపారు. జాతీయ నాయకులు అందించిన స్ఫూర్తితో తిరుమల తిరుపతి దేవస్థానం కుటుంబ సభ్యులైన మనమందరం అకుంఠిత దీక్షతో భక్తులకు విశేష సేవలు అందించాలని కోరారు. అందుకు తగిన శక్తి సామర్థ్యాలను శ్రీవారు మనకు ప్రసాదించాలని ప్రార్థిస్తున్నానని తెలిపారు. తిరుమల తిరుపతి దేవస్థానం భక్తుల సౌకర్యార్థం ప్రవేశపెట్టిన అనేక కార్యక్రమాలను ఈ సందర్భంగా మీకు తెలియజేసే అవకాశం రావడం శ్రీ వెంకటేశ్వర స్వామి నాకు ఇచ్చిన వరంగా భావిస్తున్నానని తెలిపారు. తిరుమల తిరుపతి దేవస్థానం భక్తులు సౌకర్యార్థం ప్రవేశపెట్టిన అనేక కార్యక్రమాలను ఈ సందర్భంగా మీకు తెలియజేసే అవకాశం రావడం శ్రీ వెంకటేశ్వర స్వామివారు నాకు ఇచ్చిన వరంగా భావిస్తున్నాను. నిర్వహించేందుకు విస్తృతంగా ఏర్పాట్లు చేస్తున్నాం. సామాన్య భక్తులకు దర్శనం జారీ చేయాలని నిర్ణయించాం. చంద్రగిరిలో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. తిరుపతి జిల్లా చంద్రగిరి తహసీల్దార్ కార్యాలయంలో ఘనంగా చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని చేతుల మీదుగా జాతీయ పతాక ఆవిష్కరణ గావించారు. తిరుపతి జిల్లా చంద్రగిరి తహసీల్దార్ కార్యాలయంలో ఘనంగా జాతీయ పతాక ఆవిష్కరణ జరిగింది. ఎమ్మెల్యే చేతుల మీదుగా జాతీయ పతాక ఆవిష్కరణ గౌరవ వందనం చేశారు. జాతీయ పతాకం ఎగురవేసి తనకున్న దేశభక్తిని పులివర్తి నాని చాటుకున్నారు. స్వాతంత్ర్యం కోసం ప్రాణాలు సైతం లెక్క చేయకుండా పోరాడిన అమరవీరులను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా అధికారులను సిబ్బందిని అందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. చంద్రగిరి అభివృద్ధికి అధికారులు సహకరించండి అని ఎమ్మెల్యే కోరారు. ప్రజా సమస్యల పరిష్కారం కొరకు నియోజకవర్గ అభివృద్ధికి ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని తెలిపారు. ప్రజల అవసరాలు తెలుసుకుని పరిష్కార దిశగా అడుగులు వేయండని తెలిపారు. ప్రతి పనికి ఎమ్మెల్యే అనుమతి సిఫార్సులు అవసరం లేదని, అధికారులు చట్టానికి న్యాయానికి లోబడి ప్రతి సమస్యను పరిష్కరించాలని కోరారు. రాచరికం పాలన పోవాలి, ప్రజాపాలన కొనసాగాలి అని తెలిపారు. రాష్ట్రంలోనే చంద్రగిరి నియోజకవర్గం అభివృద్ధిలో ముందుండాలని, పార్టీలకు అతీతంగా పాలన జరగాలని ఎమ్మెల్యే పులివర్తి నాని కోరారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ శివరామ సుబ్బయ్య, మండల పార్టీ అధ్యక్షుడు సుబ్రహ్మణ్యం నాయుడు, జిల్లా పార్టీ ఉపాధ్యక్షులు గౌష్ బాషా తదితరులు పాల్గొన్నారు. తిరుచానూరు పోలీస్ స్టేషన్లో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో భాగంగా స్వాతంత్ర సమర యోధుల చిత్రపటాలకు పుష్పాంజలి ఘటించారు. ఆ తర్వాత తిరుచానూరు సిఐ సునీల్ కుమార్ జాతీయ జెండాను ఎగురవేసి జెండా వందనం చేశారు. ఈ సందర్భంగా సునీల్ కుమార్ మాట్లాడుతూ 78వ స్వాతంత్ర దినోత్సవం వేడుకల్లో పాల్గొనడం చాలా సంతోషకరంగా ఉందని అన్నారు.
తిరుచానూరు గ్రామ ప్రజలకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఎందరో మహానుభావుల త్యాగ ఫలమే మనం స్వేచ్ఛా వాయువులను పీల్చగలుగుతున్నామని అన్నారు. ప్రతి ఒక్క దేశ పౌరుడు బాధ్యత కలిగి ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్టేషన్లోని ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. 78వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. ఎందరో స్వాతంత్ర సమరయోధులు వారి యొక్క జీవితాలను పణంగా పెట్టి బ్రిటిష్ వాళ్ళతో పోరాడి సాధించినటువంటి వాళ్ళ యొక్క కష్టాల ఫలితమే ఈరోజు మనమందరం అనుభవిస్తున్నాము. స్వాతంత్ర సమరయోధులు ఆ రోజు సాధించకుండా ఉండి ఉంటే ఈ రోజు కూడా మనము బానిస బతుకుల్లో ఉండేవాళ్ళం. అలాంటిది ఈరోజు స్వాతంత్రాలను అనుభవిస్తున్నామంటే స్వాతంత్ర సమరయోధులైనటువంటి గాంధీజీ, జవహర్లాల్ నెహ్రూ, భగత్ సింగ్ చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ యొక్క త్యాగాల ఫలితమే ఈరోజు మనము స్వాతంత్రాలను అనుభవిస్తున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాల్సింది ఏమంటే ఈ స్వాతంత్ర భారతదేశంలో ఎవరి వంతు బాధ్యత వాళ్ళు నిర్వర్తిస్తూ ముందుకు నడవాలని, రాజ్యాంగం పట్ల మరియు దేశం పట్ల భక్తి శ్రద్ధలతో ముందుకు నడవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. ఈ స్వాతంత్ర దినోత్సవం జెండా ఆవిష్కరణలో భాగంగా మాకు ఇచ్చినటువంటి ఎస్పీ గారు ఇచ్చిన ఆదేశాల మేరకు మేమందరం కూడా అన్ని స్టేషన్లో 8 గంటలకు జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది. తిరుచానూరు గ్రామ పంచాయతీ కార్యాలయంలో 78వ స్వాతంత్ర ఉత్సవ వేడుకలు విశేషంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తిరుచానూరు సర్పంచ్ కె రామచంద్రారెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తిరుచానూరు సర్పంచ్ కె రామచంద్రారెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా స్వాతంత్ర సమరయోధుల చిత్రపటాలకు పుష్పాంజలి ఘటించి వారిని స్మరించుకున్నారు. ఆ తర్వాత జాతీయ పతాకాన్ని ఎగురవేసి జెండా వందనం చేశారు. విద్యార్థులకు చాక్లెట్లను పంపిణీ చేశారు. ఈ నేపథ్యంలో తిరుచానూరు గ్రామ పంచాయతీ కార్యదర్శి శివశంకర్ రాజు మాట్లాడుతూ ఎందరో మహానుభావులు జాతి, మత, కుల భేదాలు లేకుండా ఐక్యమత్యంగా పోరాడితేనే మనకు స్వాతంత్రం లభించిందని అన్నారు. వారు ఇచ్చిన ఈ స్వాతంత్రాన్ని ప్రతి ఒక్క పౌరుడు బాధ్యత కలిగి ఉండాలని సూచించారు. తిరుచానూరు గ్రామ ప్రజలకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తిరుచానూరు వార్డు మెంబర్ మునిరత్నం రెడ్డి, మునీంద్ర రాయల్, ఆర్ఆర్ యూత్ వాసు తదితరులు పాల్గొన్నారు. దినోత్సవ వేడుకలు సర్పంచ్ గారు మరియు సెక్రటరీ గారి ఆధ్వర్యంలో తిరుచానూరు గ్రామ పంచాయతీ జరపడమైంది. ఎందరో స్వాతంత్ర సమరయోధుల త్యాగ ఫలితమే ఈ స్వాతంత్ర దినోత్సవం వచ్చింది. కాబట్టి స్వాతంత్ర దినోత్సవం స్ఫూర్తిగా తీసుకుని మరిన్ని కార్యక్రమాలు చేపట్టాలని, అలాగే తిరుచానూరు గ్రామ ప్రజలు అంతా సుఖంతో ఉండాలని తెలియజేసుకుంటారు. పాడిపేట ప్రాథమిక ఉన్నత పాఠశాలలో 78వ స్వాతంత్ర ఉత్సవ వేడుకలు విశేషంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాడిపేట సర్పంచ్ ధనముని రెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా స్వాతంత్ర సమర యోధుల చిత్రపటాలకు పుష్పాంజలి ఘటించి వారిని స్మరించుకున్నారు. ఆ తర్వాత జాతీయ పతాకాన్ని ఎగురవేసి జెండా వందనం చేశారు. విద్యార్థులకు చాక్లెట్లను పంపిణీ చేశారు. ఈ నేపథ్యంలో పాడిపేట గ్రామ సర్పంచ్ మాట్లాడుతూ ఎందరో మహానుభావులు మనకిచ్చిన ఈ స్వాతంత్రం మనం కాపాడుకోవాలని, ముఖ్యంగా యువత చెడ్డదోవ పట్టకుండా దేశాన్ని కాపాడుకోవాలని అన్నారు. జాతి, మత, కుల భేదాలు లేకుండా చేసుకునే పండుగ ఏదైనా ఉంది అంటే అది జెండా పండుగ మాత్రమే అని అన్నారు. ఐక్యమత్యంగా పోరాడితేనే మనకు స్వాతంత్రం లభించిందని అన్నారు. వారు ఇచ్చిన ఈ స్వాతంత్రాన్ని ప్రతి ఒక్క పౌరుడు బాధ్యత కలిగి ఉండాలని సూచించారు. పాడిపేట గ్రామ ప్రజలకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల గ్రామ పంచాయతీ ఈవో, పాఠశాల ఉపాధ్యాయులు, గ్రామ వార్డు మెంబర్లు, పాఠశాల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఈనాడు పాడిపేట గ్రామంలో 78వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా పాడిపేట ప్రాథమిక పాఠశాలలో మరి పాడిపేట సచివాలయంలో ఈరోజు ఘనంగా జరుపుకోవడం జరిగినది. ప్రతి ఒక్కరూ పాడిపేట గ్రామ ప్రజలు, సచివాలయ సిబ్బంది మరియు వార్డు మెంబర్లు, వైస్ ప్రెసిడెంట్ గారు, సెక్రటరీ, విఆర్ఓ, ఉపాధ్యాయులు, బడి పిల్లలందరూ కూడా చాలా సంతోషంగా ఈ పండుగను జరుపుకున్నారు. దేశంలో పార్టీలకి, కులాలకి, మతాలకి అతీతంగా ఏదైనా పండుగ జరుపుకోవడం అంటే ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం ఈ సందర్భంగా మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నాను. కొత్త ప్రభుత్వం బాగా చేయాలని ఈనాడు గ్రామ ప్రజలంతా కూడా వాళ్ళకు ఓట్లేసి గెలిపించారు. అందువల్ల ప్రతి ఒక్కరికి మంచి చేయాలని ఈ స్వాతంత్ర సందర్భంగా
ఎమ్మెల్యే గారి పిలువర్తి నాని గారికి మరియు చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇక్కడికి ఇచ్చేసిన పాత్రికేయులకు మరియు గ్రామ ప్రజలకు ప్రతి ఒక్కరు కూడా నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. తిరుచానూరు పంచాయతీలోని యోగిమల్లవరంలో లివింగ్ క్రైస్ట్ చర్చిలో 78వ స్వాతంత్ర ఉత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. పాస్టర్ సాల్మాన్ రాజు మాట్లాడుతూ మన దేశం మరియు మన ప్రజలు సుభిక్షంగా ఉండాలని, అలాగే మన ప్రియతమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని వీరందరూ కూడా సుఖంగా ఉండాలని సుమారు 60 మంది పాస్టర్లతో లివింగ్ క్రైస్ట్ చర్చిలో ప్రార్థన చేయడం జరిగింది. ఈ 78వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని మన దేశ క్షేమం కొరకు మన ప్రతి మంత్రి, ప్రతి ఒక్క అధికారుల కొరకు కూడా ప్రార్థన చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో 60 మంది పాస్టర్లు పాల్గొన్నారని, ఎంతో సంతోషంగా ఉందని, లివింగ్ ట్రస్ట్ చర్చ్ తరపున తిరుపతి జిల్లా అసోసియేషన్ పాస్టర్లందరూ కలుసుకోవడం, 78వ స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకోవడం, అలాగే గాంధీజీతో పాటు ఎంతో మంది స్వాతంత్ర సమర యోధులు మనకు స్వాతంత్రాన్ని తెచ్చిపెట్టడం, దీన్ని మన యువత ఆదర్శంగా తీసుకొని మన భవిష్యత్ కాలంలో మన దేశ అభివృద్ధి కొరకు యువత ఎంతో తోడ్పడాలని కోరుకుంటున్నానని తెలిపారు. అలాగే తిరుపతి, తిరుచానూరు ప్రజలందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. మన స్వాతంత్రం వచ్చి 78 సంవత్సరాలు అయింది. 78 సంవత్సరాల స్వాతంత్ర దినోత్సవాన్ని మనం పురస్కారం చేసుకొని జెండా ఆవిష్కరణ చేసి లివింగ్ క్రైస్ట్ చర్చ్ తరఫున ఒక పాస్టర్స్ మీటింగ్ అరేంజ్ చేసి మన దేశం తరఫున దేశ క్షేమం కొరకు, మన ప్రధాని కొరకు, మన రాష్ట్ర ముఖ్యమంత్రి కొరకు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొరకు, మరియు మన ఎమ్మెల్యే పులివర్తి నాని కొరకు, వారి కుటుంబం కొరకు, అందరి కొరకు పాస్టర్లందరూ కలిసి ప్రార్థన చేసి దేశము అన్ని విధాలుగా అభివృద్ధిలోనూ ప్రపంచంలోనే ప్రఖ్యాతిగాంచిన భారతదేశంగా ఉండాలనే ఆశతో ఈ దినాన కూడిక ఏర్పాటు చేయబడింది. స్వాతంత్ర దినోత్సవాన్ని ఈ లివింగ్ క్రైస్ట్ చర్చ్ ద్వారా ఒక 50-60 మంది పాస్టర్లను మేము కలుసుకొని దేశ క్షేమం కొరకు, మన రాష్ట్రాన్ని దేశాన్ని పరిపాలిస్తున్న ప్రతి మంత్రి, ప్రతి అధికారి కొరకు మేమందరం కూడా ప్రార్థన చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో అనేక మంది పాస్టర్లు పాల్గొన్నారు. మా యొక్క లివింగ్ క్రైస్ట్ చర్చ్ తరఫున తిరుపతి జిల్లా అసోసియేషన్ పాస్టర్లందరూ కూడా వచ్చి కలుసుకోవడం జరిగింది. తిరుమల శ్రీవారి ఆలయంలో పవిత్రోత్సవాలు గురువారం శాస్త్రోక్తంగా ప్రారంభమయ్యాయి. మొదటి రోజు పవిత్ర ప్రతిష్ఠ నిర్వహించారు. ఈ సందర్భంగా ఉదయం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారిని పవిత్ర మండపంలోని యాగశాలకు వేంచేపు చేశారు. అక్కడ హోమాలు తదితర వైదిక కార్యక్రమాలు చేపట్టారు. అనంతరం సంపంగి ప్రాకారంలో వేడుకగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపు తదితర సుగంధ ద్రవ్యాలతో విశేషంగా అభిషేకం చేశారు. ఈ సందర్భంగా వేద పండితులు పంచ సూక్తాలను పఠించారు. ఆ తర్వాత పవిత్ర ప్రతిష్ఠ జరిగింది. మధ్యాహ్నం స్వామి అమ్మవార్లకు విశేష సమర్పణ చేశారు. అనంతరం సాయంత్రం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారు ఆలయ 4 మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిస్తారు. రాత్రి యాగశాలలో వైదిక కార్యక్రమాలు జరగనున్నాయి. ఈ కార్యక్రమంలో తిరుమల శ్రీ పెద్దజియాల్ స్వామి, శ్రీ చిన్నజియాల్ స్వామి, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, ఆలయ అధికారులు పాల్గొన్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఈరోజు ఉదయం సుప్రభాత సేవలో హీరో మహేష్ బాబు సతీమణి నమ్రత శిరోద్కర్, పిల్లలు గౌతమ్, సితారా దర్శించుకున్నారు. అలాగే విఐపి విరామ సమయంలో సినీ నటుడు రాజేంద్ర ప్రసాద్ దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా టీటీడీ అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆలయం వెలుపల రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ 47 సంవత్సరాల సినీ జీవితంలో రకరకాల పాత్రలు చేశానన్నారు. రాజేంద్ర ప్రసాదం అతిథి గృహం, వాటి బాగోగులు చూడడానికి అప్పుడప్పుడు వస్తానని నటుడు రాజేంద్ర ప్రసాద్ అన్నారు. అందరూ కష్టపడి పైకి రావాలని శ్రీవారిని కోరుకున్నానని చెప్పారు. రవితేజ, నితిన్తో ఒక్కొక్క సినిమా చేస్తున్నానని, హరికథ అనే మరో చిత్రం చేస్తున్నానని తెలిపారు. ఓం నమో వెంకటేశాయ. కొత్త కనిపిస్తున్నాను కదా. మరి కల్కి వచ్చేసిన తర్వాత ఇంకొత్తగా మారాలి కదా, వయసును బట్టి మారాలి. అన్నిటికీ కారణం ఆయనే. 47 సంవత్సరాల సినిమా జీవితంలో
రకరకాల వేషాలు ఇస్తూ రకరకాల పాత్రలతో మీ ముందుకు వచ్చిన నేను ఇవాళ కల్కి వరకు కూడా ఒక కొత్త పాత్రలు చేయడం జరిగింది. అందులో భాగమే ఇదొకటి. ఇప్పుడు చేస్తున్న మంచి అంతా స్వామి, మన చేతిలో ఏమీ లేదు. అది అప్పుడప్పుడు ఆయనకి థ్యాంక్స్ చెప్తూ ఉండాలి, అది మన బాధ్యత. ఇవాళ వచ్చింది ఆ పనికి. సో ఒక కొత్త రాజేంద్ర ప్రసాద్ని మళ్ళీ మీరు చూడడానికి ఆయన బ్లెస్సింగ్స్ కోరుతూ వచ్చాను. మీ అందరికీ తెలుసు ఆయన వేసిన భిక్ష రాజేంద్ర ప్రసాదము, ఆ కాటేజ్ కూడా ఎలా ఉందని అప్పుడప్పుడు చూడటం నా బాధ్యతగా, స్వామివారికి రోజు కరెక్ట్గా జరుగుతుందో లేదో చూడాలనే బాధ్యతతో స్వామివారి ఇచ్చిన బాధ్యత నెరవేరుస్తూ మీ అందరూ కూడా జీవితంలో ఒక కొత్త వెలుగులతో కొత్త జీవితాలతో బాగా కష్టపడి, అందరూ కష్టపడిందే తినొద్దండి, అరగదు. కష్టపడి తింటేనే అరుగుతుంది. ఇప్పటివరకు నేను పనిచేస్తూనే ఉన్నాను. షూటింగ్ నుంచే వచ్చాను, షూటింగ్కే వెళ్తాను. సో మరొకసారి ఆ స్వామివారి ఆశీర్వచనాలు మీ అందరికీ ప్రతి ఇంట్లోనూ పరిపూర్ణంగా ఉండాలని, ఈ నన్ను చూస్తున్న మీ అందరికీ కూడా ఆ స్వామి గొప్ప జీవితాన్ని, గొప్ప ఆనందాన్ని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓం నమో వెంకటేశ్. నెక్స్ట్ అంటే మూవీ ఇప్పుడు షూటింగ్ అన్నారు, అది ఇప్పుడు జరుగుతున్నది. రవితేజతో ఒక సినిమా జరుగుతుంది, నితిన్తో ఒక సినిమా జరుగుతుంది, హరికథ అని స్వామి మీద ఒక పెద్ద సినిమా పీపుల్ మీడియా టెక్ వాళ్ళు తీస్తున్నారు. ఇలా అన్ని ప్రత్యేకమైన పాత్రల్లో నా అదృష్టం, స్వామి ఇచ్చిన అదృష్టం ఏంటంటే నా మీద ప్రత్యేకమైన పాత్రలు రాయటం. సో ఇక్కడి నుంచి మీ అందరికీ పండగే, సినిమాలతో పండగ చూసుకోండి. ఓం నమో వెంకటేశ్. హ్యాపీగా గోవిందా గోవింద. తిరుమల శ్రీవారిని ఈరోజు ఉదయం VIP విరామ సమయంలో ఇస్రో సభ్యులు దర్శించుకున్నారు. వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా టీటీడీ అధికారులు తీర్థ ప్రసాదాలు అందించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. 78వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా చిత్తూరు కలెక్టరేట్లో జాతీయ జెండాను ఆవిష్కరించిన చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్. భారతదేశ సార్వభౌమత్వాన్ని కాపాడడానికి సర్వతోముఖాభివృద్ధికి విద్యార్థులు, యువత బాధ్యత తీసుకోవాలని పిలుపు. స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో వివిధ శాఖల శకటాల ప్రదర్శనలో మొదటి బహుమతి అందుకున్న వ్యవసాయ శాఖ శకటం, 2, 3వ బహుమతులు అందుకున్న వైద్య ఆరోగ్య శాఖ, విద్యాశాఖల శకటాలు. ముఖ్య అతిథి మంత్రి సత్యకుమార్ యాదవ్ చేతుల మీదుగా బహుమతులు అందుకున్న విజేతలు. భక్తులకు సౌకర్యవంతమైన దర్శనం కల్పించడమే మన ధ్యేయం. మరింత సేవాభావంతో భక్తులకు సేవలు అందిద్దాం. స్వాతంత్ర వేడుకల్లో టీటీడీ ఈవో జె శ్యామలరావు. తిరుపతి పోలీస్ పెరేడ్ మైదానంలో కనుల పండుగగా దేశభక్తి ఉట్టిపడేలా 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు. ముఖ్య అతిథిగా హాజరై జాతీయ జెండాను ఎగరవేసిన దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.